హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో మెహందీపూర్ బాలాజీ టెంపుల్ గురించి చాలా రచ్చ అయితే జరుగుతుంది. దీని వెనుక చాలా కథలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి. అసలు నిజంగానే అక్కడ దెయ్యం పట్టిన వాళ్ళకి విముక్తి దొరుకుతుందా? అసలు ఈ టెంపుల్లో ఏం జరుగుతుంది? మీరు వీడియోలు చూస్తే దాదాపు 90% కేసుల్లో ఆడవాళ్ళకి దెయ్యం పట్టిందని చెప్తుంటారు. అక్కడ వాళ్ళు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరు తలలు నేలకేసి కొట్టుకుంటుంటారు, మరికొందరు పెద్ద పెద్దగా అరుస్తుంటారు. ఆ దృశ్యాలు చూస్తే మన మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక మనిషి చేయలేని పనుల్ని వాళ్ళు చేస్తుంటారు. గోడల మీద ఎక్కి అడ్డంగా పడుకోవడం, రకరకాలుగా కింద పాకడం, ఇవన్నీ మనం చూస్తాం. కళ్ళు గుడ్లు పూర్తిగా వెనక్కి తిప్పేయడం, ఇలాంటివి కూడా చేస్తారు. ఇదంతా దెయ్యం వదిలించే ప్రక్రియ అంటారు. ఇప్పుడైతే వీడియోలు రికార్డ్ అవుతున్నాయి కాబట్టి మనకు కొన్ని తెలుస్తున్నాయి. కానీ 80-90ల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదంట. అప్పట్లో ఈ దెయ్యం వదిలించే పద్ధతులు చాలా క్రూరంగా ఉండేవి. అప్పట్లో దెయ్యం పట్టిందని అనుమానం ఉన్న ఆడవాళ్లను గొలుసులతో కట్టేసేవాళ్ళు, గాలిలో రివర్స్ వేలాడదీసేవాళ్ళు. దెయ్యం పోవాలని కర్రలతో చాలా దారుణంగా కొట్టేవారు. కొన్ని నెలల పాటు గొలుసులతో కట్టి ఉంచేవారంట. సరిగ్గా తిండి కూడా పెట్టేవారు కాదంట. ఆత్మ పారిపోవాలి, వాళ్ళు బతకాలి అనే ఒకే ఒక కారణంతో ఈ హింస అంతా ఉండేదంట అప్పట్లో. కానీ ఈ ప్రాసెస్లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారని అంటుంటారు. ఈ టెంపుల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇదంతా నిజమేనా లేక మూఢనమ్మకం? కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.